ఇంటర్మీడియట్ పరీక్షలకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశామని పల్నాడు జిల్లా డిఐఈఓ లీలావతి దేవి తెలిపారు. జిల్లాలో ఇక 49 పరీక్ష కేంద్రాల్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలకి మొత్తం 34,376 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ప్రతి కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ ఆఫీసర్, 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ అలాగే 3 సిట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాసే విధంగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఇబ్బందులు లేకుండా చూస్తామని అంటున్న డిఐఈఓ లీలావతి దేవితో మా పల్నాడు జిల్లా ప్రతినిధి వసంత్ ఫేస్ టు ఫేస్. జరగబోతున్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కు సంబంధించి పిల్లలు ఎలాంటి నిబంధనలు పాటించాలి, అలాగే ఏ టైంకి రావాలి, పిల్లలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించే అనే విధంలో మనతో మాట్లాడడానికి పల్నాడు జిల్లా డిఐఈఓ నీలా గారు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, పిల్లలకి ఎలాంటి సౌకర్యాలు కలిగిస్తున్నారు, అలాగనే ఏ టైంకి రావాలి సెంటర్కి, ఎలాంటి నిబంధనలు ఉన్నాయి? నమస్తే అండి అందరికీ. నేను నీలావతి దేవి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అండి, పల్నాడు డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను. పల్నాడు డిస్టిక్ లో 49 సెంటర్స్ ఉన్నాయండి. 49 సెంటర్స్ లో అన్ని ఫెసిలిటీస్ వెరిఫై చేశామండి. వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్ ఫెసిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని కూడాను మంచిగానే ఉన్నాయండి, సవ్యంగానే ఉన్నాయి. అన్ని సెంటర్స్ లో కూడాను సీసీ కెమెరాలు ఉన్నాయండి. సీసీ కెమెరాలు పర్యవేక్షణలోనే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ సీసీ కెమెరాల యొక్క పర్యవేక్షణ డిస్టిక్ ఆఫీస్ లోను చూస్తున్నామండి. మా బోర్డ్ ఆఫీస్ లో కూడాను వీటికి కనెక్షన్ ఇవ్వడం ఉంది, అక్కడ కూడాను వాళ్ళు వెరిఫై చేస్తూ ఉంటారండి. తర్వాతనేమో మనకి ఎగ్జామ్ సెంటర్ కావాల్సిన మెడికల్ ఫెసిలిటీస్, తర్వాత పోలీస్ బందోబస్తు అన్ని కూడాను అరేంజ్ చేశాము. మనకి ఎగ్జామ్ జరిగే టైంలో నియరెస్ట్ లో ఎక్కడ కూడాను జెరాక్స్ సెంటర్స్ లేకోకుండా ఎలాంటి 144 సెక్షన్ అనేసి మన పోలీస్ డిపార్ట్మెంట్ కి చెప్పాము, మెడికల్ డిపార్ట్మెంట్ కి చెప్పాము. కరెంటు కూడాను కట్ చేయొద్దని చెప్పేసి చెప్పాము అనమాట. అన్ని డిపార్ట్మెంట్స్ కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామండి. ఎలాంటి అసౌకర్యాలు లేకోకుండా చూసుకుంటున్నాము. సిఎస్ఎల్ డిఓలు కూడాను నియమించామండి. కావలసిన మెటీరియల్ అంటే ఎగ్జామ్ రాయడానికి కావలసిన ఆన్సర్ స్క్రిప్ట్స్, ఆన్సర్ షీట్స్, ఓఎంఆర్లు, స్టిక్కర్స్ అన్ని కూడాను ఎగ్జామ్ సెంటర్స్ కి పంపించడం జరిగింది. క్వశ్చన్ పేపర్స్ కూడాను పోలీస్ స్టేషన్స్ కి చేరాయండి. ఎగ్జామ్ రోజు మాత్రం ఏ ఎగ్జామ్ కి ఆ ఎగ్జామ్ తీసుకెళ్తారు. దీనిలో సిలబస్ చేంజ్ అయ్యాయి కాబట్టి ఫస్ట్ ఇయర్ లో ఇప్పుడు మ్యాథ్స్ వచ్చేసి ఇంతకుముందు 2 పేపర్లు ఉన్నాయి, ఈ సంవత్సరం నుండి ఒకటే పేపర్ ఉంటుంది. బయాలజీ అని బాటనీ, జువాలజీ క్లబ్ చేసేసి ఒకటే సబ్జెక్ట్ చేశారు. కానీ ఎగ్జామ్ మాత్రం బయాలజీకి సపరేట్ క్వశ్చన్ పేపర్ ఒకటే వస్తుంది, ఆన్సర్ షీట్ మాత్రం సపరేట్ గా రాయాల్సి ఉంటుంది. బయాలజీ, బాటనీ సపరేట్ గా రాయాలి, జువాలజీ సపరేట్ గా రాయాలి. మార్క్స్ వచ్చేసరికి మాత్రం రెండింటికి కలిపి పాస్ మార్క్స్ ఉంటాయి. మ్యాథ్స్ లో మాత్రం ఒకటే పేపర్ ఉంటుంది, 2 పేపర్స్ ఉండవు. వీటికి బాటనీకి, ఫిజిక్స్ కి, కెమిస్ట్రీ, మ్యాథ్స్ వీటికి మాత్రం 32 పేజెస్ షీట్స్ ఇస్తారు, ఆన్సర్ షీట్స్. ఇంగ్లీష్ కి, సెకండ్ లాంగ్వేజ్ అంటే ఎలెక్టివ్ సబ్జెక్ట్ కి 24 పేజెస్ షీట్స్ ఇస్తారు. అన్ని కూడాను అన్ని సక్రమంగానే జరుగుతున్నాయండి, అన్ని పర్యవేక్షిస్తున్నాము, అంతా సవ్యంగానే ఉందండి. పిల్లలు మాత్రం తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి, 9 గంటలకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందండి. మీరందరూ మీ పిల్లలు ఎగ్జామ్ ఎక్కడ రాస్తున్నారు అనేది ఆ సెంటర్ ఒకసారి ముందు రోజే వెళ్లి వెరిఫై చేసుకుని వస్తే ఎటువంటి ఆటంకాలు గాని ఎటువంటి అవకతవకలు జరగకోకుండా మీరు సవ్యంగా మీరు సెంటర్ కి ఇన్ టైంలో చేరుకోగలరు. కాబట్టి మీరు అందరూ కూడాను 8 గంటలకల్లా మీ పిల్లలు ఎగ్జామ్ సెంటర్ లో ఉండేలా చూసుకోండి. 8:30కి ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ అటెండెన్స్, ఓఎంఆర్లు ఫిలప్ చేయడము ఇవన్నీ ఉంటాయి. 9 గంటలకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు. 9 గంటలకు వస్తేనే ఎగ్జామ్ కి అలౌ చేస్తారు, లేట్ అయితే ఎగ్జామ్ కి అలౌ చేయరు. అలాగనే ఎన్ని కఠినమైన ఆంక్షలు విధించినప్పటికీ కొన్ని కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఫీజు పెండింగ్ ఉన్నా కానీ, ఫీజు బ్యాలెన్స్ ఉన్నా కానీ హాల్ టికెట్ ఆపే పరిస్థితులు పల్నాడు జిల్లాలో ఇంతకు ముందు కూడా గతంలో చాలా చూసుకుంటాం. వీళ్ళ పైన ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఫీజు కట్టకపోతే హాల్ టికెట్ ఆపటం అనేది లేదండి. హాల్ టికెట్స్ ఇవ్వమని అందరికి చెప్తున్నాము. ఇంకొక ఫెసిలిటీ ఇచ్చారు మనకి గవర్నమెంట్, మనకి ఒక యాప్ ఒకటి ప్రిపేర్ చేస్తారు. ఎవరైనా కాలేజీలో కనుక హాల్ టికెట్ ఇవ్వకపోతే ఆ యాప్ లో మన దగ్గర ఒక నంబర్ చెప్పు, మనమిత్ర అని ఒక యాప్ ఉంది, ఆ దాంట్లో డౌన్లోడ్ చేసుకొని మీ హాల్ టికెట్లు మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ సెంటర్ లో కూడా ప్రిన్సిపాల్ సిగ్నేచర్ అనేది కంపల్సరీ కాదు. ప్రిన్సిపాల్ సిగ్నేచర్ లేకపోయినా కూడాను ఎగ్జామ్ కి అలౌ చేస్తారు. అదే కాకుండా మీకు ఏదైనా అవసరమైతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో కూడాను మనం కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశాము. కంట్రోల్ సెంటర్ నెంబర్ వచ్చేసి
647223355. మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మేము సాల్వ్ చేస్తాం. చూస్తున్నారు కదా, పల్నాడు జిల్లాలో అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ సంబంధించి అన్ని చర్యలు అన్ని సక్రమంగా చూసుకుంటున్నామని చెప్పి మనతో డిఐఓ చెప్పారు. అలాగనే ప్రైవేట్ కాలేజీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో హాల్ టికెట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే వాళ్ళు ఎలా అంటే చింతించకుండా వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే యాప్ ఉందో ఆ యాప్ తో కానీ లేదంటే డిస్ట్రిక్ట్ ఆఫీస్ లో ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్ తో కానీ మీరు లాగిన్ అయ్యి ఆ కాల్ చేసి మీ హాల్ టికెట్ మీరే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని మనతో పల్నాడు జిల్లా డిఐఓ నీలావతి గారు అయితే చెప్తున్నారు. పల్నాడు జిల్లా వసంత్, 6 టీవీ. ఇవాళ నుంచి ప్రారంభమైన ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలకు